ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాలత్వమును, వినయమును, స్వాతికను, దీర్ఘశాంతమును ధరించుకునండి. ప్రియులరా, మనం ప్రతిరోజు ఈ 4ని ధరించుకోవాలి. మీరు ప్రతిరోజు బట్టలు మార్చుకుంటారు లేదా? మంచి బట్టలు వేసుకుని వెళ్తారు. బయటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? లింగితో వెళ్ళిపోతారా? షార్ట్స్లో వెళ్ళిపోతారా? లేదు కదా. కాలేజీకి వెళ్ళేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు, వ్యాపారానికి వెళ్ళేవాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు బట్టలు ధరిస్తారు. మంచి బట్టలు వేసుకుని బయటికి వెళ్తాం. ప్రతిరోజు మనం కూడా దీన్ని ధరించాలి. ఈ 4 విషయాలు ధరించాలి. బాగా గుర్తుపెట్టుకోండి. జాలి గల మనస్సు. మొదటిగా ఏం చేయాలి? మీరు జాలి. నీ భర్త మీద నీకు జాలి ఉండాలి. నీ భార్య మీద నీకు జాలి ఉండాలి. నీ తల్లిదండ్రుల మీద నీకు జాలి ఉండాలి. నీ అపాయంలో ఉన్న వాళ్ళ మీద జాలి ఉండాలి. కష్టాలు ఉన్న వాళ్ళ మీద జాలి ఉండాలి. రెండో మనసు దయాలత్వం. సో ఇఫ్ కోర్స్ ఈ 2 కూడా అక్క చెల్లెల్లాగా. దయాలత్వం, జాలిగల మనసు 2 అన్న చెల్లెలు అనుకోండి, లేదా అక్క చెల్లెలు. వినయం, ఇది చాలా ఇంపార్టెంట్. దేవునికి నువ్వు వినయం చూపిస్తున్నావా? ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తున్నావా? నీ తల్లిదండ్రులకి నువ్వు వినయంగా ఉన్నావా? నీ టీచర్స్కి వినయంగా ఉన్నావా? నీ దైవజనులకు వినయంగా ఉన్నావా? అఫ్కోర్స్ మన సక్సెస్ దీంట్లోనే ఉంది. వినయం, స్వాతికం, దీర్ఘశాంతం. మనకి దీర్ఘశాంతం లేనందువల్ల కోప్పడుతున్నాం. కుటుంబాలు అనవసరంగా ఏ సమస్య ఉండదు, గొడవలు వచ్చేసి కారణం ఏంటంటే కోపం. సెల్ఫ్ కంట్రోల్ లేదు. ఎదుటివారి నుంచి సాతాను మనల్ని రెచ్చగొట్టినప్పుడు మనం కంట్రోల్ తప్పిపోతాం. అది ఆఫీసులో కావచ్చు, ఉద్యోగుల్లో కావచ్చు, వ్యాపారులో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సంఘాల్లో కూడా కావచ్చు. అప్పుడు ఆయన రెచ్చగొడతారు. నేను ఒకసారి ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. కడపకి వెళ్తున్నాను. ఆ రోజు మా విశ్వాసం ఒకరు చనిపోయారు. ఆమెకి కార్యం ఆదరణకుడి కొరకు వెళ్తున్నాం. ఆ ట్రైన్ ఉదయకాలం 5:30కి వచ్చింది కాబట్టి నేను ఇంకా గంట ప్రార్థన చేశాను. ఇంట్లో నా 2 గంటల ప్రార్థన ఉంది. ట్రైన్లో చేసుకుంటూ వెళ్దామని పైన సీట్ కింద కూర్చొని చేసుకుంటూ వెళ్తున్నాను. 2 hours ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను. కానీ కాలు నొప్పేసిందని అవతల సీటు మీద కాలు చాపి అట్టు పెట్టాను. ఆ పక్కన పడుకున్న ఆయన ఊరికట్ల కాలు కొంచెం నొప్పి కూడా తీసి పెట్టాడు. ఇప్పుడు ట్రైన్ వాడు మాట్లాడినట్టు నేను కూడా మాట్లాడవచ్చు. అప్పుడు సాతాను నన్ను రెచ్చగొట్టాడు. వాడిని తిట్టు, వాడిని ఈ మాట అన్నాడు కదా అని. కానీ ఆత్మదేవుడు నాకు అంటున్నాడు, వద్దు, నువ్వు కనుక ఇప్పుడు కోప్పడితే ఇంతసేపు చేసిన ప్రార్థన వేస్ట్ అయిపోతుంది. అప్పుడు నేనేం చేశానంటే కామ్గా అయిపోయాను. సో ఇలాగ జరుగుతూ ఉంటుంది మన ఫీల్డ్లో, మన వ్యక్తిగత జీవితంలో. సాతాను మనల్ని రెచ్చగొడతారు. మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అందుకే ఈరోజు ధరించాలి. మంచితనము, జాలిగల మనసు, దయాలత్వము, స్వాతికము, వినయము, దీర్ఘశాంతని రోజు ధరించాలి. అటు కృప దేవుడు ఇచ్చినాక ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాల వాగ్దాన బిడ్డలందరికీ ఈ 4 ధరించే కృప దయచండి. పరిశుద్ధాత్మదేవుడా, నీ ఆత్మని ప్రతి ఒక్కరి మీద కుమ్మరించాను. ఈ అంత్యదినాలు యవన బిడ్డలు లేవనెత్తని, యవనస్తులకినైనా బలము దయచ్చినప్పుడు వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు బలపరిచిన, ఆత్మీయంగా స్థిరపరిచిన. కొందరినైనా కుటుంబ పరంగానైనా ఎంతో వేదనకు గురైన వారిని ఇప్పుడే బలపరిచి నడిపించిన. యవనస్తులు రక్షించండి అయ్యా. అప్పులోగుల వారికి సహాయం చేయండి. అప్పుడు రోగులను స్వస్థపరచండి. సమాధానం లేని వారికి సమాధానం దయచండి. ఈరోజు పుట్టినరోజు వివాహం జరుగుతున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.